యెరూషలేం. ఇక్కడ హిజ్కియా సొరంగాన్ని కనుగొన్నారు. క్రీస్తు పూర్వం 701లో అష్షూరు వారు యెరూషలేమును ఆక్రమించినప్పుడు నగరంలోనికి నీటి సరఫరా కొరకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడింది. 2వ రాజులు 20వ అధ్యాయం 20వ వచనం. కపెర్నహూము. ఇక్కడ యూదుల సమాజ మందిరాన్ని కనుగొన్నారు. ఇది ప్రాచీన కాలానికి చెందింది. బహుశా మార్కు 1వ అధ్యాయం 21వ వచనంలోని సమాజ మందిరం ఇదే కావచ్చు. సమీపంలో ఒక జాలరి గృహాన్ని కూడా కనుగొన్నారు. ఈ గృహం క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందింది. ఎఫెసు. ఇక్కడ ఆర్తెమీదేవి గుడిని కనుగొన్నారు. ఈ గుడిలో చిన్న చిన్న వెండి ప్రతిమలున్నట్లు తెలిపే వ్రాతలను కూడా కనుగొన్నారు. బహుశా ఆదికాండం 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 24లోని వెండి గుళ్ళు ఇవే కావచ్చు. ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడం. బైబిల్ కాలంలో ప్రజల జీవన విధానం గురించి కూడా పురావస్తు పరిశోధకులు తెలియజేస్తున్నాయి. రాజ్య పరిపాలనా పద్ధతుల గురించి, ప్రజల వృత్తుల వ్యాపకాల గురించి, వారి ఆహారపు అలవాట్ల గురించి, వారు ఉపయోగించిన వస్తువుల గురించి, భవన నిర్మాణ పద్ధతుల గురించి, మత సాంప్రదాయాల గురించి, నమ్మకాల గురించి, భవిష్యత్తు పట్ల వారికున్న ఆశాభావం గురించి పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రాచీన కాలంలోని సంస్కృతుల గురించి ఎన్నో వివరాలు వేర్వేరు ఆధారాల ద్వారా లభిస్తాయి. సంతానం లేని ఒక స్త్రీ తన దాసి ద్వారా బిడ్డలను కనమని తన భర్తను అడగవచ్చని హమ్మురాబి శిక్షాస్మృతి వివరిస్తుంది. తాను గొడ్రాలు కాబట్టి శారా అబ్రహాంను హాగరు ద్వారా సంతానాన్ని పొందమని అడగమని ఆదికాండం 16వ అధ్యాయం. బహుశా ఈ ఆచారమే కారణం అయ్యుండవచ్చు. మరో ముఖ్యమైన పురావస్తు పరిశోధన నాణేలకు సంబంధించినది. వీటి ప్రస్తావన ఎజ్రా 22వ అధ్యాయం 69వ వచనం, నెహెమ్యా 7వ అధ్యాయం 70 నుండి 72లలో కనిపిస్తోంది. స్థానిక పరిపాలన అధికారాలను తెలుసుకోవడానికి, చారిత్రక కాలాన్ని నిర్ధారించడానికి నాణేల పరిశోధన ఎంతో ఉపయుక్తమైనది. దంతంతో చేసిన నగీషీ పని, పూజా ప్రతిమలు, మట్టి కుండలు, ఆభరణాలు, అస్థికలు, మనుషుల పశువుల ఎముకలు బైబిల్ కాలం నాటి సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. యేసు కాలం నాటి అస్థిపంజరాలు అప్పటి ప్రజల సరాసరి ఎత్తు 5 అడుగుల పైనేనని తెలియజేస్తున్నాయి.